ఆపరేషన్ సింధూర్ ఇందులో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క అటు ఎంత కొలాటరల్ డ్యామేజ్ అవుతుందో ఇటు కూడా కొలాటరల్ డ్యామేజే కాదు, సివిలియన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ వాళ్ళ ఇళ్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి? జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ అండ్ పంజాబ్ లో చదువుతున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి కూడా అక్కడ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు మరి సేఫ్ గా ఉన్నారా లేదా అని చెప్పేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గాని, హైయర్ అఫీషియల్స్ గాని ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు అయితే ఇచ్చారు. అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్లు ఖచ్చితంగా మనం నోట్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడ తెలంగాణ భవన్ ఉంటుంది ఢిల్లీలో తెలంగాణ భవన్ అండ్ ఏపీ భవన్ ఈ రెండు ఉన్నాయి. వెళ్ళి అక్కడికి మాకు ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా తీరుస్తారు. ఈవెన్ వాళ్ళు వాళ్ళ ప్రదేశాలకి అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళాలి అన్నా పంపించే ఏర్పాట్లు అయితే అక్కడ ఆ భవన్ వాళ్ళు చేస్తారు అని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ దీనికి సంబంధించి అంటే తెలుగు విద్యార్థులు అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణ గాని ఇటు రెండు రాష్ట్రాల విద్యార్థులు అక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి అన్న, వాళ్ళ ఇంటికి వాళ్ళు తిరిగి రావాలి అన్నా ఖచ్చితంగా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు నోట్ చేసుకోవాలి. ఆ టోల్ ఫ్రీ నంబర్లతో పాటు ఏవిఎస్ రామారావు డిప్యూటీ కమిషనర్, సురేష్ బాబు లైజర్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు అని అంటున్నారు. సమాచారం కోసం ఈ 9818395787 మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 9818395787 ఈ నంబర్ నోట్ చేసుకొని ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళకి మీకు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు మిమ్మల్ని వచ్చి చేరి మీకు ఎలా ఆ ఇబ్బందిని తీర్చే ప్రయత్నం చేస్తారు. అండ్ మీరు ఒకవేళ మీ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోయే ఏర్పాట్లు కూడా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎంత దారుణంగా మారిపోతుంది అంటే అంటే మన ఆర్మీ వెళ్ళి అక్కడ వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో, లేకపోతే అంటే సివిలియన్స్ మీద అయితే దాడులు జరగట్లేదు. మనం వాళ్ళ సోషల్ మీడియాలో గానీ వాళ్ళ మీడియాలో చూసినా కూడా మనకు ఏం కనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉన్నట్టుగానే ఉంది. కానీ ఏంటంటే వాళ్ళ ఉగ్ర స్థావరాలను మాత్రమే కొల్లగొడుతుంది మన ఇండియన్ ఆర్మీ అండ్ మన త్రివిధ దళాలు కావచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ నెంబర్లు ఎందుకు అని అంటే ఖచ్చితంగా హైదరాబాద్ కూడా ముప్పు ఉంది. అంటే హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది అని కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా అర్జెంట్ గా మీటింగ్ కూడా పెట్టారు. అందులో కూడా ఆయన చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చూసాము, అటు గోకుల్ చాట్ కావచ్చు, ఇంకో పక్క దిల్సుఖ్ నగర్ కావచ్చు, బాంబు దాడులు ఎలా జరిగాయో అండ్ అలాంటివి రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ యాక్టివేట్ అయితే వాళ్ళకి గానీ సిగ్నల్ వచ్చి వాళ్ళు యాక్టివేట్ అయితే చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో. కాబట్టి అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే నిన్న మీటింగ్ కూడా జరిగింది. ఈవెన్ సివి ఆనంద్ కూడా దీనిపైన చర్చించారు. అండ్ ఎలా అంటే మాక్ డ్రిల్స్ కూడా జరిగాయి. ఈ మాక్ డ్రిల్స్ కూడా సక్సెస్ఫుల్ గానే కొనసాగాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక ఐడియా అయితే వచ్చి ఉండాలి. కానీ దీనికి సంబంధించి అంటే దీన్ని మనం లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే బార్డర్స్ లో జరుగుతుంది కదా, మనం 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కదా, మన దాకా మిసైల్ వచ్చి పడుతుందా అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఉగ్ర స్థావరాలు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి, మదర్సాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఎందుకంటే మనం అందరినీ విక్టిమ్ అంటే అందరినీ మనం పాయింట్అవుట్ చేసి చూపించట్లేదు, అంటే ఆ మతం ఈ మతం అని చెప్పేసి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఈ స్లీపర్ సెల్స్ ఉంటారు అని చెప్పేసి మాత్రం ఒక సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ కూడా దీనిపైన నిఘా పెట్టింది. ఒకవేళ వాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశమే ఉంటే వీళ్ళు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి అంటే మనకి టోల్ ఫ్రీ నంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం వందన రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ లైజర్ హెడ్ అని చెప్పేసి ఉన్నారు. 9871999044. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, లైజర్ హెడ్ అని చెప్పేసి వందన
9871999044. అండ్ హైదర్ అలీ నక్వీ రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు అని చెప్పేసి ఉంది, అంటే పర్సనల్ అసిస్టెంట్. సో ఇతని నంబర్ కూడా 9971387500. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9971387500. ఇంకా జి రక్షిత్ నాయక్ లైజర్ ఆఫీసర్ 9643723157. సిహెచ్ చక్రవర్తి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 9949351270. ఇన్ని నంబర్లు ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి, ఎందుకంటే ఈ వార్ని మనం ఖచ్చితంగా వారుగానే డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సివిలియన్స్ పూంచ్ ఇప్పుడు రోధిస్తుంది కాబట్టి అలాంటి రోదన ఇంకా ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకి, ఇతర ప్రదేశాలకు రావద్దు కాబట్టి ఖచ్చితంగా అందరూ సేఫ్ గా ఉండాలి కాబట్టి ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏమవుతుంది అనుకోవడానికి లేదు. అండ్ ముఖ్యంగా సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీలో కూడా నిరంతరంగా అంటే 24/7 వర్క్ చేయడానికి మనతో పాటు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఉన్నారు. ఆయన కూడా ల్యాండ్ నంబర్ చెప్తున్నాను, 0112333805556. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 0112333805556. ఈ నెంబర్లు ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిందే. అటు ఢిల్లీలో కావచ్చు, అంటే మన తెలుగు ప్రజలు, మన తెలుగు విద్యార్థులు యూనివర్సిటీలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్లకు హెల్ప్ చేయడానికి అక్కడ నంబర్లు చెప్పాను. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే, ఒకవేళ వార్ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ ఇలాంటి స్లీపర్ సెల్స్ కానీ యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఏమైనా కనిపించినా లేకపోతే అనుమానం అనిపించినా ఈ నంబర్లను సంప్రదించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇందాకే మనకు ప్రెస్ మీట్ జరిగింది, ప్రెస్ మీట్ లో భాగంగా ఇవన్నీ మనకు చెప్తున్నారు. సో ఏదేమైనా ఖచ్చితంగా భారతీయులు జాగ్రత్తగా ఉండాలి. భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరు, అది ఏ రిలీజియన్ అయినా కానీ, ఏ మతమైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు మతం రిలీజియన్ ఎందుకు అంటున్నానంటే మనకు ఆల్రెడీ పెహల్గామ్ అటాక్ లో మతం గురించే గొడవ స్టార్ట్ అయ్యింది, అంటే మతం అడిగే ఈ దాడి చేశారు కాబట్టి నేను ఇందుకు లేపుతున్నా, ఈ దాన్ని అంటున్నాను. సో ఏదేమైనా ఖచ్చితంగా ఎవరైనా సరే అంటే కొంచెం ఏ చిన్న అనుమానం వచ్చినా ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. ఢిల్లీలో ఏపీ భవన్ అండ్ ఈ తెలంగాణ భవన్ ని సంప్రదించవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులైనా సరే, అక్కడ తెలుగు ప్రజలు ఉన్నా సరే ఈ నెంబర్లను సంప్రదించి వాళ్ళ స్వస్థలానికి రావడానికి హెల్ప్ అవుతుంది అనడానికి ఇది మా ప్రయత్నం.